వెల్కమ్ టు ఏం జరుగుతోంది. నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో రెండు చోట్ల కూడా పరిస్థితి ఎలా ఉంది అంటే తుఫాను ముందరి ప్రశాంతత అన్నట్లుగా ఉంది ఇప్పుడు. ఎందుకు అంటే ఒక 4-5 రోజులుగా మొత్తం హాట్గా నడిచినటువంటి రాజకీయ చర్చలు, వాతావరణం అంతా కూడా ఇప్పుడు అంటే సోమవారం ఉదయం నుంచి ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతత దేనికి అంటే 2-3 రోజుల తర్వాత మొదలవబోయే తుఫాను ప్రభావం అని అందరూ చెప్పుకుంటున్నారు. తుఫాన్ ఏమిటి, ప్రశాంతత ఏమిటి అంటే వ్యవహారం అంతా కూడా ఈపాటికి అర్థమై ఉండాలి. విషయం కొండా సురేఖ గురించి. దేవాదాయ అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ చుట్టూ పెద్ద వివాదమే తిరుగుతోంది. ఈ వివాదం రాజుకుని తారస్థాయికి చేయి చివరికి ఇది ఏఐసిసి దగ్గరికి చేరుకునింది. విషయం ఏమిటంటే ఒక వారం రోజుల కిందట ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఒక సభ జరిగింది. ఆ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో కూడా బంపర్ మెజారిటీతో గెలిపించాలని పిలిపించారు. ఆ పిలిపే కొండా దంపతులకు, కొండా కుటుంబంలోని మంట రాజేసింది. ఎందుకు అంటే రాబోయే ఎన్నికల్లో పరకాల నుంచి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ పోటీ చేయడానికి రెడీ అయిపోయారు. రాబోయే ఎన్నికల్లో కాబోయే ఎమ్మెల్యే తానే అని బహిరంగంగా చెప్పుకుని సుస్మిత నియోజకవర్గం అంతా తిరిగేస్తున్నారు. కూతురుకు కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి 100% మద్దతున్నారు. అందులో ఎవరికి ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి తల్లిదండ్రుల మద్దతుతో సుస్మిత పటేల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, అన్ని చోట్ల కూడా తిరుగుతున్నారు. తిరిగి ఇక టికెట్ తనకే కన్ఫర్మ్ అయిపోయిందని, ఇక తను నామినేషన్ వేయడం ఆలస్యం, గెలిచిపోయినట్లే చెప్పుకుంటున్నారు ఆవిడ. ఇది వాళ్ళకున్న ఆత్మవిశ్వాసం. ఈ నేపథ్యంలోనే పరకాలలో జరిగినటువంటి బహిరంగ సభలో రాబోయే ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డినే గెలిపించాలి అని రేవంత్ రెడ్డి పిలిపించినప్పుడు మరి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? ఎలా అవుతారంటే అలానే రియాక్ట్ అయ్యారు వాళ్ళు. ఆ తర్వాత అంటే మరుసటి రోజు జరిగినటువంటి ఒక సభలో సుస్మిత మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని నోటికి వచ్చినట్టు మాట్లాడింది అమ్మాయి. అసలు ఒక ఈగనో దోమ కిందనో తీసి అవతల పడేసింది రేవంత్ రెడ్డిని సుస్మిత. ఆ అమ్మాయి ఏమనిందంటే రేవంత్ రెడ్డికి కళ్ళు నెత్తికెక్కాయట. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి లేకపోతే పసుపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడా అని నిలదీసింది. టికెట్ ప్రకటించడానికి బంపర్ మెజారిటీతో గెలిపించమని ప్రకాష్ రెడ్డికి మద్దతుగా మాట్లాడడానికి అసలు రేవంత్ రెడ్డి ఎవరు, రేవంత్ రెడ్డికి ఉన్న స్థాయి ఏమిటి అని మాట్లాడింది. రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి మిగిలిన 118 నియోజకవర్గాలు కూడా అభ్యర్థులను ప్రకటించమని సవాల్ చేసింది. రేవంత్ ఇక్కడ పిలిపించినంత మాత్రాన ఢిల్లీలో పని అవుతుందా? తాము ఢిల్లీకి పోయి టికెట్ తీసుకోవచ్చు కెపాసిటీ ఉన్న వాళ్ళము అన్నట్టుగా మాట్లాడింది. సో ఇట్లా అనేక విషయాలు మాట్లాడింది. దానివల్ల ఏమైందంటే పార్టీలో బాగా అసంతృప్తి మొదలైపోయి ఒక నిప్పు రాజుకున్నట్టుగా తయారైంది. సరే ఇవన్నీ ఆ సమయంలో రేవంత్ రెడ్డి ఇక్కడ లేరు, ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి దీనికి ఎలా రియాక్ట్ అవుతాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. సరే రేవంత్ రెడ్డి కోసం కాకుండా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా రియాక్ట్ అయ్యారు. ఎందుకు అంటే క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు సుస్మిత పైన, అలాగే కొండా సురేఖ మీద కూడా. మంత్రి తల్లి అయిన కొండా సురేఖ మద్దతుతోనే కూతురు సుస్మిత ముఖ్యమంత్రి మీద నోటుకొచ్చినట్టు మాట్లాడింది. ఇలా అందరూ మాట్లాడడం మొదలు పెడితే ప్రభుత్వం అస్థిరత పాలవుతుంది. ఇంతకు మించిన అవమానం రేవంత్ రెడ్డికైనా ప్రభుత్వానికైనా ఏముంటుంది అని చాలామందికి ఆగ్రహం వచ్చింది. అందుకనే క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. సో ఫిర్యాదులు వచ్చినాయి కాబట్టి కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, అంటే ఈయన మహబూబ్ నగర్ ఎంపీ, ఆయన నోటీసులు జారీ చేశారు వచ్చి వివరణ ఇవ్వమని 3 రోజుల్లో. కొండా సురేఖ విచారణ కమిటీ ముందుకు హాజరయ్యి అందరూ సర్దుబాటు చేసుకుంటుందని అనుకున్నారు. అయితే అందుకు రివర్స్లో సురేఖ మాట్లాడింది. ఆమె ఏం మాట్లాడారంటే కూతురి మాటలకు తనకు ఏమి సంబంధం అని కమిటీనే ప్రశ్నించారు. కూతురు మాట్లాడితే
తనకు నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వమని అడగడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. కాబట్టి తనకిచ్చిన నోటీసులు చెల్లవు, ఉపసంహరించుకోవాల్సిందే, దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం తనకు లేదు, బాధ్యత లేదు అన్నట్టుగా మాట్లాడారు. ఈ వివరణతో క్రమశిక్షణ కమిటీ సభ్యులు, చైర్మన్ సంతృప్తిగా వ్యక్తం చేయలేదు, పైగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకని మళ్ళీ రెండోసారి కూడా నోటీస్ ఇచ్చారు. ఎప్పుడైతే కొండా సురేఖ కూతురు మాటలకు తనకు సంబంధం లేదు అని వివరణ ఇచ్చారో ఎంబటే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ మండిపోయింది బాగా. దాంతో సిఎల్పిలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అందుబాటులో ఉన్న ఎంపీలు, సీనియర్ నేతలు అందరూ కలిసి మీటింగ్ పెట్టుకుని కొండా సురేఖ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు, కూతుర్ని కంట్రోల్ పెట్టుకోవడం లేకుండా కూతురు మాటలకు తనకు సంబంధం లేదని చెప్పడం అనేది బాధ్యత రాహిత్యమే, ఇది కూతురు మాటలను పరోక్షంగా మద్దతు పలకటమే. కాబట్టి సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలని తీర్మానం చేసి పిసిసికు, ఏఐసిసికి పంపించాడు తీర్మానాన్ని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో తను కూడా ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి తన కూతురు ముఖ్యమంత్రిని పట్టుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడితే కనీసం ఖండించాలని కూడా మంత్రికి లేకపోవటాన్ని ఎమ్మెల్యేలు వాళ్ళందరూ తప్పుపట్టారు. ఆ తర్వాత ఒకళ్ళు మెల్లిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లాంటి మంత్రులు కూడా మెల్లిగా బయటకు వచ్చారు. వచ్చి కొండా సురేఖ మాట్లాడింది తప్పే అన్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా అలానే మాట్లాడారు. కూతుర్ని కంట్రోల్ చేసి ఉండాల్సింది, కూతురు మాటలకు మంత్రి క్షమాపణ చెప్పు ఉండాల్సింది, అలా కాకుండా తనకు సంబంధం లేదని చెప్పడం అంటే ఇది ఏమాత్రం బాధ్యత లేని విధంగా కనబడుతోంది. అంటే కూతురు మాటలకు పరోక్షంగా మద్దతుగా ఉన్నట్టు అనిపిస్తోందని ఇక పార్టీలో విపరీతమైన చర్చ జరిగిపోతోంది. అదే స్థాయిలో అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండోసారి వివరణ ఇవ్వమని కమిటీ నోటీస్ ఇచ్చినప్పుడు మళ్ళీ హాజరయ్యారు మంత్రి. మొదటిసారి ఏదైతే సమాధానం చెప్పారో ఆ సమాధానానికి రెండోసారి కూడా మంత్రి కట్టుబడి ఉంటారు. దాంతో మంత్రి వ్యవహార శైలి పైన తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెరిగిపోయింది పార్టీలో, మంత్రుల్లో కూడా. అందుకని వాళ్ళందరూ డైరెక్ట్గా ఏఐసిసికి ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది, వివాదం ఏమిటి, ఎందుకు ఈ స్థాయికి చేరుకున్నది, ఎందుకు ఇట్లా రాజుకున్నది కనుక్కొని రిపోర్ట్ ఇవ్వమని ఏఐసిసి పెద్దలు మీనాక్షి నటరాజన్కు ఆదేశాలు ఇచ్చారు. అలానే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కూడా రిపోర్టు తయారు చేయమని ఆదేశించారు. ఇది ఇలా ఉండగానే సోమవారం రేవంత్ రెడ్డి ఇంగ్లాండ్ పర్యటన నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టారు. చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏమనుకున్నారంటే రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే కొండా సురేఖ విషయం ఏదో ఒకటి తేలిపోతుంది అనుకున్నారు. అయితే అందుకు కొంత విరుద్ధంగా జరిగింది. సాయంత్రం మీడియా సమావేశం అయిపోయిన తర్వాత అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరితో రేవంత్ మాట్లాడి వాళ్ళకందరికీ ఒక రకమైన వార్నింగ్ ఇచ్చాడు. ఏమిటి అంటే కొండా సురేఖ విషయాన్ని పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ ఎక్కడ నోరిప్పొద్దన్నారు. ఏదన్నా ఉంటే క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది, పిసిసి అధ్యక్షుడు ఆమె తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ చూసుకుంటారు. వీళ్ళ నివేదికల ఆధారంగా ఏఐసిసి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా అందరము కట్టుబడి ఉండాల్సిందే, దానికి బద్దులమై ఉండాల్సిందే. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఎవరూ మాట్లాడకూడదు. తొందరలో ఎన్నికలు రాబోతున్నాయి, అందరం కష్టపడి పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే 100 సీట్లతో అధికారంలోకి రావడం ఖాయం. కాబట్టి అనవసర వివాదాల జోలికి పోవద్దు, ఎవరు మాట్లాడవద్దు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని అందరం ఆమోదించి దాని ప్రకారమే నడుచుకుందాము అని స్పష్టంగా చెప్పారు. దానికి రేవంత్ రెడ్డి ఈ విధంగా చెప్పడం అనేది కరెక్టే. అయితే అంతర్లీనంగా ఏమి అర్థమవుతోందంటే అందరికీ చర్చలు ఏం జరుగుతున్నాయంటే కొండా సురేఖ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం ఖాయము అనేటువంటి ప్రచారం బాగా జరుగుతోంది. పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ ఎక్కడా మాట్లాడద్దు అని రేవంత్ రెడ్డి చెప్పినా కూడా ప్రజాప్రతినిధుల మధ్య చర్చలు అయితే బాగానే జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే కొండా సురేఖ వివాదం ఆ స్థాయిలో రాజుకున్నది కాబట్టి. సురేఖ వివాదాల్లో ఇరుక్కోవడం ఇదే మొదటిసారి కాదు.
ఇదివరకు కూడా చాలాసార్లు వివాదాల్లో ఇరుక్కున్నది, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తుంది, ఆ తర్వాత సారీ చెప్తుంది, లీగల్ నోటీసులు వచ్చినాయి, పరువు నష్టం దావాలు కూడా వేశారు ఆమె మీద, మళ్ళీ ఆమె పోయి కోర్టులో అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్ చేసుకున్నది. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. అదే సమయంలో కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ కూడా రేవంత్ రెడ్డి మీద నోటుకొచ్చినట్టు మాట్లాడు ఇదే మొదటిసారి కాదు. ఒక 5-6 నెలల కిందట మంత్రికి ఇది అప్పట్లో ఓఎస్డీగా పనిచేసినటువంటి సుమంత్ అనే వ్యక్తి వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఆ వివాదం కాస్త పోలీస్ కేసు అయింది. ఆ కేసుకు సంబంధించి సుమంత్ కోసం వెతుకుతున్న పోలీసులు మంత్రి ఇంట్లో ఉన్నాడు అన్న అనుమానంతో మంత్రితో మాట్లాడడానికి అక్కడికి చేరుకున్నారు రాత్రిపూట. అయితే పోలీసులను రోడ్డు మీదనే ఆపేసింది సుస్మితా పటేల్. ఇంట్లోకి అడుగుపెట్టనివ్వకుండా రోడ్డు మీదే పెద్ద గొడవపడి పోలీసులతో ఎట్టబడితే అట్లా తిట్టి వాళ్ళని పనిలో పనిగా రేవంత్ రెడ్డిని కూడా వివాదంలో లాగి నోటుకొచ్చినట్టు మాట్లాడింది. అప్పుడు కూడా పార్టీలో చాలా పెద్ద గొడవ జరిగింది. అప్పట్లో మరి ఏమనుకున్నారో తెలియదు, కొండా సురేఖ రేవంత్ రెడ్డిని కలిసి క్షమాపణ చెప్పుకున్నారు. తన కూతురు తప్పుగా మాట్లాడిందని, దానికి తాను క్షమాపణ చెప్తున్నానని వివాదాన్ని సర్దుబాటు చేసుకున్నారు. సో ఇక మంత్రి కూడా క్షమాపణ చెప్పింది కాబట్టి వివాదం అక్కడితో ఆగిపోయింది. రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు వారం రోజుల కిందట మాట్లాడిన మాటలు చాలా ఇబ్బంది కలిగించినాయి పార్టీలో. డైరెక్ట్గా రేవంత్ని మళ్ళీ టార్గెట్ చేస్తున్నప్పుడు ఇక ప్రతిపక్షాలు ఎందుకు ఊరుకుంటాయి? సుస్మిత మాట్లాడిన మాటలు, రేవంత్ మీద చేసిన ఆరోపణలు, విమర్శలు ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలకు ఊతమిచ్చేటట్టుగా మద్దతుగా ఉన్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ రేవంత్ మీద రెచ్చిపోతున్నాయి. వాళ్ళకు మద్దతుగా సుస్మిత అంటే మంత్రి కూతురు మాట్లాడితే మరి వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అప్పుడు మంత్రి బాధ్యతల్లో ఉన్నటువంటి సురేఖ కూతురు మాటలను ఖండించాల్సింది, కూతుర్ని కంట్రోల్ పెట్టుకోవాల్సింది పోయి కూతురు మాటలకు తనకు సంబంధం లేదని చేతులు దులుపుకోవడం అనేది బాధ్యత రాహిత్యము అని పార్టీలో చర్చ జరుగుతోంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే విషయాన్ని మీడియాతోనే మాట్లాడాడు డైరెక్ట్గా. కూతురు కంట్రోల్లో పెట్టుకోవాల్సింది, కూతురు మాటలను మంత్రి ఖండించాల్సింది, క్షమాపణ చెప్పించాల్సింది, అయితే ఏమీ చేయకుండా తనకు సంబంధం లేదని చెప్పటం అన్నది అచ్చంగా బాధ్యతారాహిత్యమే అని మహేష్ కుమార్ గౌడ్ కూడా అన్నారు. సో రేవంత్ ఆలోచన, మహేష్ కుమార్ గౌడ్ ఆలోచనలు చూసిన తర్వాత ఖచ్చితంగా కొండా సురేఖ మీద యాక్షన్ తీసుకోవటం ఖాయము అన్న విషయం అర్థమవుతోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డికి కొండా సురేఖకి అసలు పడదు, ఉప్పు నిప్పు లాంటి సంబంధాలు ఉన్నాయి వాళ్ళ మధ్య. ఎందుకు కొండా సురేఖ మంత్రివర్గంలో కంటిన్యూ అవుతున్నారు అంటే, ఒకటి లేడీస్ కోట, రెండోది బీసీ సామాజిక వర్గానికి చెందిన మనిషి, మూడోది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఒక 5-6 నియోజకవర్గాల్లో వాళ్ళకు పట్టుంది. సో ఈ 3 కారణాల వల్లనే కొండా సురేఖ ఎంత వివాదాస్పదమైన వ్యక్తి అయినా కానీ మంత్రివర్గంలో కంటిన్యూ అవుతున్నారు. అయితే ఏ పార్టీకైనా కానీ వివాదాలను భరించే స్థాయి ఒక స్థాయి వరకే ఉంటుంది. ఒక స్థాయి దాటిన తర్వాత వేటు వెయ్యకపోతే ముఖ్యమంత్రి అయినా, పార్టీ అయినా, ఏఐసిసి పెద్దలైనా అందరి ముందు పలుచనైపోవడం ఖాయం. కాబట్టి ఈరోజు లేకపోతే రేపు క్రమశిక్షణ కమిటీ నుంచి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నుంచి, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి నివేదికలు ఏఐసిసికి చేరబోతున్నాయి. ఆ తర్వాత ఏఐసిసి పెద్దలు మళ్ళీ మహేష్తోనూ, మీనాక్షితోనూ, రేవంత్తోనూ మాట్లాడి అవసరము అనుకుంటే కొండా సురేఖతో కూడా పిలిపిస్తారు, మాట్లాడతారు. ఆ తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠగా మారింది. పార్టీలో జరుగుతున్న చర్చల ప్రకారం అయితే కొండా సురేఖ మీద వేటు ఖాయం. అయితే అది ఏ రూపంలో ఉంటుంది? తొందరలోనే మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుంది, విస్తరణ ఉంటుంది అని ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నారు. ఆ సందర్భంగా కొండా సురేఖను తప్పిస్తారు అనేది ఒక వాదన. ఇక రెండో వాదన ఏమిటంటే, కొండా సురేఖను ఏఐసిసి పెద్దలు ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడి తనంతట తానుగానే మంత్రి పదవికి రాజీనామా చేసేటట్టుగా ఒప్పిస్తారు. మంత్రి పదవి నుంచి తప్పిన తర్వాత ఆమెకి ఇంకేదైనా పార్టీలో ఒక కీలక బాధ్యత అప్పగిస్తారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. సరే, ఏ విధంగా జరిగినా కూడా కొండా సురేఖ మీద వేటు తప్పదు అనేది అందరూ అనుకుంటున్నారు. అందుకనే తుఫాను ముందు ప్రశాంతత అని చెబుతున్నది. తుఫాను ముందు ఆ చుట్టుపక్కల వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది.
ఒక్కసారిగా విరుచుకు పడితే ఆ రాత్రికి రాత్రి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జలమయమైపోతాయి, తుడిచిపెట్టుకుపోతాయి. అదేవిధంగా ఇప్పుడు కొండా సురేఖ అంశం కూడా తయారైంది. కొండా సురేఖ మీద యాక్షన్ తీసుకుంటే రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు మాజీ మంత్రులు చెన్నారెడ్డి కావచ్చు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, లేకపోతే అనిరుద్ధ్ రెడ్డి కావచ్చు, ఇంకోళ్ళు ఎవరైనా కావచ్చు, వీళ్ళకందరికీ ఒక హెచ్చరిక లాగా ఉండాలి. ఎవరు కూడా బహిరంగంగా మాట్లాడకూడదు, మాట్లాడాలంటే భయపడేటట్టుగా ఉండాలి అనేటువంటిది సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు. ఇక కొండా సురేఖ కోణంలో చూసుకుంటే తన మీద ఏదో ఒక రకంగా వేటు పడడం ఖాయము అని కొండా సురేఖకి ఇప్పటికే అర్థమయ్యి ఉంటుంది పరిస్థితి అంతా కూడా. అందుకని కొండా సురేఖ కూతురు సుస్మిత జనసేన నేతలతో టచ్లోకి వెళ్ళారు అనేటువంటి ప్రచారం బాగా జరుగుతోంది. వాళ్ళు కూడా సుస్మితను జనసేనలో చేర్చుకునేందుకు సుముఖంగానే ఉన్నారని తెలుస్తోంది. అలానే కొండా దంపతులు కూడా బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్ళారు అనేటువంటి మరో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి ఊతం ఇవ్వడం ఏమిటంటే సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొండా సురేఖ వాళ్ళు బీజేపీలో చేరాలి అంటే పార్టీలో చర్చించి అందరితోనూ మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాము అని కిషన్ రెడ్డి అన్నాడు. కొండా సురేఖ బీజేపీలో చేరుతాను అని ఎక్కడా ప్రకటించలేదు. తాను ఆలోచిస్తున్నట్టు కూడా కొండా సురేఖ చెప్పలేదు. మరి సడన్గా కిషన్ రెడ్డి కొండా సురేఖ వాళ్ళు పార్టీలో చేరాలంటే అందరితో మాట్లాడాలి, చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఎందుకు చెప్పారు? పైగా బాహాటంగా మీడియాతోనే చెప్పారు ఆ విషయాన్ని. అంటే తెర వెనుక వాళ్ళ ప్రయత్నాలు ఏవో జరుగుతున్నాయి, లోపాయకారిగా చర్చలేవో చేస్తున్నారు అనేటువంటి అనుమానం అందరిలోనూ పెరిగిపోతుంది. సరే, ఏది ఏమైనా కానీ కొండా సురేఖ బీజేపీలో చేరడం అంటే ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి మారడం అనేది కొత్త ఏమీ కాదు. కాంగ్రెస్ పార్టీలో నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీలోకి చేరారు. అందులో ఇమడలేక మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. మళ్ళీ కాంగ్రెస్లో ఇమడలేక బీఆర్ఎస్లోకి చేరారు. మళ్ళీ బీఆర్ఎస్ పెద్దలతో గొడవలు పడి అక్కడ ఉండలేక మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోకి వచ్చారు. సో వాళ్ళకు మిగిలింది ఒక బీజేపీ మాత్రమే ఇప్పుడు. కాబట్టి బీజేపీలోకి చేరినా ఆశ్చర్యపోవక్కర్లేదు, లేదా జనసేనలో చేరినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకు అంటే ఇటు బీజేపీ అయినా అటు జనసేన అయినా తెలంగాణలో చాలా బలహీనంగా ఉన్నాయి. వాళ్ళకి ఒక ప్రజాబలం ఉన్నటువంటి బలమైన మద్దతుదారులు అవసరం. ఒక బీసీ నేతలు అవసరం చాలా ఉంది రెండు పార్టీలకు కూడా. కొండా సురేఖ కానీ ఏ పార్టీలో అయినా చేరితే ఎంతో కొంత పార్టీకి ఉపయోగం ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. నిజానికి బీసీ లీడరే అయినా ప్రజల్లో కొండా సురేఖకు మద్దతు అయితే ఉంది. ఒక రకంగా బలమున్న నేతనే చెప్పుకోవాలి. కాకపోతే కూతురు రూపంలోనూ ప్లస్ ఆమె కూడా నోటికి ఎంత పడితే అంత మాట్లాడే లక్షణం ఉండడం వల్ల ప్రతిసారి రెగ్యులర్గా వివాదాల్లో ఇరుక్కుంటూనే ఉన్నారు. ఇన్నిసార్లు వివాదాల్లో ఇరుక్కుంటున్న నేతను ఏ పార్టీ కూడా ఎక్కువ కాలం భరించలేదు. కాంగ్రెస్ పార్టీ లాంటి 100% ప్రజాస్వామ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళు ఇమడలేకపోతే ఇక బీజేపీలో ఇమడగలుగుతారా, లేకపోతే జనసేనలోకి పోతే కొనసాగుతారా? ఇదే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది. సరే, ఏదేమైనా కానీ 1-2 రోజుల్లోనే కొండా సురేఖ విషయానికి ఫుల్ స్టాప్ పడుతుందని ఏఐసిసి పెద్దలు ఏదో ఒక ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని అందరూ అనుకుంటున్నారు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇంకోసారి కలుద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.